ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేయించుకోవాలో ఈ వీడియోలో ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొన్నిసార్లు మీకు డాక్టర్ 6 మంత్స్ తర్వాత స్కాన్ మళ్ళీ రిపీట్ చేయండి ఆర్ 1 ఇయర్ తర్వాత స్కాన్ మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్తారు. అయితే చాలా మంది చేయించకుండా నెగ్లెక్ట్ చేస్తారు. అలా అస్సలు చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు బాడీలో నార్మల్ గా చిన్న గడ్డలా స్టార్ట్ అయ్యి అది క్యాన్సర్ లా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లేడీస్ లో గర్భసంచిలో వచ్చే స్వెల్లింగ్స్ అండ్ బ్రెస్ట్ లో నార్మల్ గా వచ్చే స్వెల్లింగ్స్ కూడా ఫ్యూచర్ లో క్యాన్సర్ లా మారే ఛాన్సెస్ ఉంటాయి. మగవాళ్ళలో కూడా ప్రోస్టేట్ యా థైరాయిడ్ ఆర్ పేగులో కొన్ని స్వెల్లింగ్స్ నార్మల్ గా వచ్చి ఫ్యూచర్ లో క్యాన్సర్ గా మారొచ్చు. మరి అది తెలుసుకోవడం ఎలా? డాక్టర్ చెప్పినట్టు స్కానింగ్ 6 మంత్స్ యా 1 ఇయర్ తర్వాత చేయించండి అన్నప్పుడు పక్కాగా చేయించండి. ఇలా ఫాలో అప్ స్కాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆన్లైన్ టెస్ట్. 3000 టెస్టులు 300 మాత్రమే, 4000 టెస్టులు 400 మాత్రమే అనే అడ్వర్టైజ్మెంట్లు వినే ఉంటారు. బట్ తక్కువలో వస్తుందని ఏ ల్యాబ్ లో పడితే ఆ ల్యాబ్ లో టెస్టులు చేయించకండి. ఎందుకంటే అలా బల్క్ లో చేసే టెస్ట్ లో అక్యురసీ అనేది ఉండదు. ల్యాబ్ ఎర్రర్స్ కూడా ఎక్కువగా జరుగుతాయి అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ కూడా ఉండరు. టెస్టులు ఇంత తక్కువ కాస్ట్ లో చేస్తున్నారంటే క్వాలిటీ ఎంత మెయింటైన్ చేస్తారో మీరే అర్థం చేసుకోండి. డిస్కౌంట్ లేకపోయినా కూడా మంచి ల్యాబ్ లో టెస్ట్ చేయించండి. క్వాలిటీ మెయింటైన్ చేసే ల్యాబ్స్ లో ఒకవేళ టెస్ట్ తప్పు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి రీచెక్ చేసి ఇస్తారు. నెక్స్ట్, కొంతమంది ఏం చేస్తారు, డాక్టర్ కి ఫోన్ లో టెస్ట్ రిపోర్ట్స్ పంపించి మెడిసిన్ మెసేజ్ చేయమని చెప్తారు. అలా ఫోన్ లో చెప్పిన ట్రీట్మెంట్ తీసుకొని వాడతారు. బట్ ఆన్లైన్ ట్రీట్మెంట్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ల్యాబ్ ఎర్రర్స్ అనేది జరగవచ్చు అండ్ డాక్టర్స్ ఎప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ మీద బేస్ అయి ట్రీట్మెంట్ అనేది చేయరు. పేషెంట్స్ ని క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్స్ ని కరోలేట్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఒకవేళ జస్ట్ రిపోర్ట్ చూసి ట్రీట్మెంట్ రాస్తే అది ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతుంది. అందుకోసమే మీ హెల్త్ కోసం కొంచెం టైం తీసి డాక్టర్ ని పర్సనల్ గా కన్సల్ట్ అవ్వండి. డాక్టర్స్ మీకు సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ ఆర్ ఏమైనా కాస్ట్లీ బ్లడ్ టెస్ట్ రాసినప్పుడు తర్వాత చేయించుకుందాంలే అని కొందరు, డాక్టర్స్ అందరూ డబ్బుల కోసం పెద్ద పెద్ద టెస్టులు రాస్తారని కొందరేమో బయట ఎంత డబ్బు అన్న వృధా చేస్తారు కానీ హెల్త్ కోసం వస్తే పైసలు వేస్ట్ అనుకుంటారు. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా రోగాలు ఎర్లీ స్టేజెస్ లో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ యా నార్మల్ బ్లడ్ టెస్ట్లతో గుర్తించడం అనేది చాలా కష్టం. దానికోసం సిటీ స్కాన్ యా ఎంఆర్ఐ స్కాన్ ఆర్ పెద్ద టెస్ట్లు అవసరం పడుతుంది. ఈ టెస్ట్లలో చాలా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న క్యాన్సర్ ఆర్ వేరే ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈజీగా పికప్ చేయొచ్చు. దానివల్ల ట్రీట్మెంట్ కూడా ఈజీగా అవుతుంది అండ్ సర్జరీస్ అండ్ కాంప్లికేషన్ నుండి బయటపడొచ్చు. సో అందుకోసమే క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పిన మాట వినండి. అర్థమైంది కదా హెల్త్ చెకప్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. మీరు ఒక్కరోజు రెస్టారెంట్లో పే చేసిన బిల్ అంతా ఉండదు ఈ హెల్త్ చెకప్. ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకోండి. థ్యాంక్ యూ.